ఇప్పుడు లెట్ అంటే అర్థం ఏంటంటే అలౌ అంటే చేయనివ్వండి, వెళ్ళనివ్వండి, చదవనివ్వండి, మాట్లాడనివ్వండి, పోనివ్వండి, పాస్ అవ్వనివ్వండి, వెళ్ళనివ్వండి, నివ్వండి, నిద్దాం, చేయనియ్యండి, అలౌ చేయి, అలౌ దాన్ని మనం లెట్ అనే దాంతో పిలుస్తాం. లెట్ అనే వెర్బ్ ఫామ్స్ ఏంటంటే లెట్ మూడు కూడా లెట్టే. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కూడా లెట్టే. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. లెట్ అంటే మీకు నిమ్ము, బండగా చెప్పుకోవాలంటే మన తెలుగులో ఈజీగా అర్థం అవ్వాలంటే బండగా నిమ్ము, నివ్వండి, దామ్ ఏంటంటే బాబు డ్యామ్ లాగా అనుకోకండి. చేయనిద్దాం, పోనిద్దాం, వెళ్ళనిద్దాం, కోసుకొనిద్దాం, పారిపోనిద్దాం, ఓకే దామ్. నివ్వండి, నిమ్ము అంటే వెళ్ళనియ్యండి, వెళ్ళనిమ్ము, ఆనందంగా ఉండనివ్వండి, పాస్ అవ్వనివ్వండి, రాయనివ్వండి, తేనివ్వండి, పోనివ్వండి. అంటే లెట్ హిమ్ రీడ్, లెట్ హిమ్ ఆస్క్, లెట్ హిమ్ గో, లెట్ హెర్ గో, లెట్ దెమ్ గో టు హెల్, వాళ్ళు పోనివ్వండి, నరకానికి వెళ్ళిపోనియండి, లెట్ దెమ్ గో, ఓకే. లెట్ దెమ్ ఫైట్, వాళ్ళు ఫైట్ చేయనివ్వండి, లెట్ దెమ్ స్పీక్, వాళ్ళు మాట్లాడనివ్వండి, నివ్వండి, నియ్యండి, పోనివ్వండి, నిద్దాం, లెట్ అస్ గో, పోదాం, ఓకే పోదాం, వెళ్ళనిద్దాం, పాస్ అవుదాం అని అర్థం వచ్చిందా? కన్క్లూజన్ ఏంటంటే లెట్ అనేది ఏంటి? అలౌ. లెట్ అంటే సింపుల్గా అలౌ అని అర్థం వస్తుంది. నివ్వండి, నియ్యండి, ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ నోట్స్ చూద్దాం. లెట్ అర్థం అలౌ, బండగా చెప్పాలంటే నిమ్ము, నిద్దాం, నియ్యండి అని అర్థం వస్తుంది. కొన్ని ఉదాహరణలు: లెట్ మీ ట్రై, నేను ప్రయత్నించనివ్వండి, లెట్ హెర్ గో టు ఆఫీస్, ఆమెను ఆఫీస్కి వెళ్ళనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు మరియు బ్రతకనివ్వండి, లెట్ అస్ గో, మనం వెళ్దాం. ఓకేనా? లెట్ గురించి కొంచెం షార్ట్ నోట్స్ మీకు ఐడియా వచ్చిందా? లెట్ అంటే సింపుల్గా అలౌ అని అర్థం. కొన్ని సెంటెన్స్ చూద్దాం. లెట్ అస్ బీ రెడీ, మనం సిద్ధంగా ఉందాం. డోంట్ లెట్ అస్ కీప్ ఇట్ వెయిటింగ్ ఎ సింగిల్ మినిట్, మమ్మల్ని ఒక్క నిమిషం కూడా వేచి ఉండనివ్వద్దు. లెట్ మీ సీ వేర్ వాజ్ ఐ, నేను ఎక్కడున్నానో నన్ను చూడనివ్వండి. లెట్ అస్ స్పెండ్ వన్ డే హియర్, మనం ఇక్కడ ఒక రోజు గడుపుదాం. లెట్ అస్ హ్యావ్ డిన్నర్ చేద్దాం. ఓకేనా? కొన్ని సెంటెన్స్ మీకు ఒక ఐడియా వచ్చిందా? లెట్ అంటే అర్థమైంది, కొన్ని సెంటెన్స్ అర్థమైంది. ఓకేనా? క్విజ్ లేదా ఎక్సర్సైజ్, మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నాను. లెట్ ఇస్ గో అనే వాక్యానికి కింద ఆప్షన్లో ఏది కరెక్ట్గా సరిపోతుంది? లెట్ ఇస్ గో అనేది సరిపోతుందా, లెట్ అస్ గో అనేది సరిపోతుందా మీరు చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు మరియు బతకనివ్వు. లివ్ ముందున్న పర్సన్ ఎవరు? అయ్యా, యు అనే పర్సనా లేదా వి అనే పర్సనా అనేది మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అర్థం ఫస్ట్ నుంచి చెప్తాను. లెట్ అంటే ఏంటి? ఓకేనా? నెక్స్ట్ రెండోది, లెట్కి 3 వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఆ 3 వెర్బ్ ఫామ్స్ మీకు చెప్పాలి. వెర్బ్ 1 ఏంటి, వెర్బ్ 2 ఏంటి, వెర్బ్ 3 ఏంటి. ఓకేనా గైస్? అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.